మనకి పూర్వం ప్రెగ్నెంట్ లేడీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి జాగ్రత్తగా కొన్ని పనులు చేయించేవారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి బెడ్ రెస్ట్ మరి మీరు డాక్టర్స్ చెబుతున్నారో, తల్లిదండ్రులు చెబుతున్నారో తెలీదు. బెడ్ రెస్ట్ అనే ఒక పదం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ బెడ్ రెస్ట్ అనేది? కొన్ని కండిషన్స్ లో మనము బెడ్ రెస్ట్ అన్నది అడ్వైస్ చేస్తామండి. ఎవరికంటే ప్లెసెంటా ఎవరికైతే లో లయింగ్ ఉంటుందో, అంటే గర్భసంచికి కింద భాగంలో ఉంది. అలాంటి టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. బరువు పనులేమి చెయ్యొద్దు అన్నట్టుగా చెప్తాము. ఎవరికైతే బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది, ప్రతిసారి కొంచెం కొంచెం బ్లీడ్ అవుతా ఉంది అంటే వాళ్ళని కూడా కొంచెం రెస్ట్ తీసుకోమంటామండి. ఎవరికైతే ట్విన్స్ అలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైనా లాస్ట్ నెలలు నిండే కొద్దీ కొంచెం ఎక్కువ అటు ఇటు నడవకండి, కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉండండి అని చెప్తాము. కానీ నార్మల్ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకి ఏ ఇష్యూస్ లేని వాళ్ళకి మాత్రం చక్కగా ఎక్సర్సైజ్ మామూలుగా ఇంతకు ముందైతే ఎలాగైతే ఉంటారో అలాంటి ఎక్సర్సైజెస్ మళ్ళీ చేసుకుంటూ మామూలుగా వాళ్ళు ఏదైతే రొటీన్ వర్క్ ఏదైతే చేసుకుంటారో అది కంటిన్యూ ఈవెన్ డెలివరీ ముందు వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చండి. దానివల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీలో లోపల ఉన్న బేబీ కూడా హెల్దీగా ఉంటారు, యాక్టివ్ గా కూడా ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ రొటీన్ వర్క్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది.